ఫోర్ సైడ్స్ టీవీ పొలిటికల్ థాట్ చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం చర్చించబోయే అంశం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరం పూర్తి చేసుకోబోతోంది. ఈ సంవత్సరం పూర్తి చేసుకుంటున్న వేళ కాంగ్రెస్ పార్టీ 20 రోజుల పాటు విజయోత్సవాలను డిసెంబర్ 9వ తారీఖు వరకు విజయోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. దాని యొక్క ప్రారంభం నిన్న వరంగల్లో జరిగింది. ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎలా ఉంది, ఎన్నికలప్పుడు పార్టీ ఇచ్చిన హామీలు అది ఎంతవరకు నెరవేరాయి, హామీలే కాకుండా ఇతరత్ర అంశాలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తన పనితీరును ఎలా ప్రదర్శించింది అన్న అంశాల మీద మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. ఈరోజు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి శ్రీమతి బి సంజయారెడ్డి గారు, వీరు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అలానే శ్రీ జి వెంకటరెడ్డి గారు, వీరు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి. వీరితో పాటు శ్రీ ఈశ్వర్ రెడ్డి గారు, వీరు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు. మీ ముగ్గురితో పాటు తెలుగుదేశం పార్టీ నుంచి దామెర సత్యం గారు కొద్దిసేపట్లో ఆయన జాయిన్ అవుతారు. ఆయన తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధికార ప్రతినిధి. సో ముందుగా ఇప్పుడు పరిపాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ నుంచి మేడం, ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు వాటిల్ని ఏ రకంగా తీర్చింది, హామీలే కాకుండా ఇతరత్ర అంశాల మీద ఎటువంటి పురోగతి సాధించింది, ఎలాంటి చర్యలు చేపట్టారు, ముందుగా మీరు వివరిస్తే ఆ తర్వాత నేను మన మిగతా ప్యానలిస్టుల దగ్గరికి వెళ్తాను. తప్పకుండా అండి. 6 గ్యారంటీలు అనేది కూడా మేము అందరికి కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమందికి అంటే దశల వారీగా, కొంతమందికి అంటే దాంట్లో టెక్నికల్ ఇష్యూస్ ఉండి ఇట్లా మేము ఫస్ట్ వచ్చిన రోజే మీరు చూసిండ్రు, ఉచిత బస్సు కానివ్వండి, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు కూడా ఇన్సూరెన్స్ కూడా మొదలు పెట్టడం జరిగింది. తర్వాత పెద్ద మంచి పరిణామం ఏంటంటే రైతు రుణమాఫీ. సరే, కొంతమందికి కాకపోవడం అనేది గవర్నమెంట్ తప్పు కాదండి. సరే, వాళ్ళకి ఆధార్ కార్డు లేకపోతే బ్యాంక్ పరంగానో టెక్నికల్లో దానికరంగా అయ్యింది. త్వరలో రైతు బంధు కూడా వాళ్ళకి పడబోతుంది. తర్వాత ప్రతి విషయంలో మీరందరూ డ్రగ్స్ రహితంగా కూడా తెలంగాణ రాష్ట్రం ఉండాలన్న ఒక దాంతో రేవంత్ రెడ్డి గారు కూడా ముందుకెళ్ళడం జరిగింది. అభివృద్ధి పదంలో నడుపుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గతంలో చేసిన బీఆర్ఎస్ పార్టీ చేసిన అరాచకాలు ఏంటి, నిజంగా వాళ్ళు ఎందుకు ప్రజలను ఎందుకు ఇబ్బంది పెట్టిండ్రు, ఉద్యోగాలు లేక అడ్డగోలుగా ఇష్టానుసారంగా టెండర్లు వేసుకొని వెంచర్లు వేసి టెండర్లు వేసి రిజిస్ట్రేషన్ చేయించేసి అక్కడ నాలాల మీద అవి కట్టడము, హైడ్రా విషయంలోనే కానివ్వండి, ఏ విషయంలో గత ప్రభుత్వం 7 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఇవ్వకపోవడము, పెన్షన్లు ఇవ్వకపోవడము, ఈ రకంగా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. వాస్తవానికి మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకి 2.5 లక్షల కోట్లనే అనుకున్నాం మనం అప్పు. కానీ అసలు రాష్ట్రం వచ్చిన తర్వాత కేబినెట్ అందరు కూర్చున్న తర్వాత కానీ 7.5 లక్షల కోట్ల అప్పు అని తెలియలేదు. సరే, వాస్తవం అనేది అప్పుడు తెలిసింది. మామూలుగా సరే, ఒక ప్రభుత్వం నడిచినప్పుడు అప్పులు అనేది ఇచ్చుకోవడం పుచ్చుకోవడం కామన్ గా ఉంటుంది అనుకున్నాం. కానీ ఇంత ఎత్తున కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టినది లేదు. చాలా దాంట్లో స్కామ్స్ కూడా జరిగినాయి. విద్యుత్ శాఖలో మీరు చూసిండ్రు, అలాంటి దానికి ఒక కమిటీ వేశారు, అది కూడా నడుస్తుంది. గొర్రెల దాంట్లో కూడా స్కామ్స్ నడిచాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ చాలా రకరకాలుగా ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయడం జరిగింది. సో వాళ్ళంటి వారి మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇక కూడా అభివృద్ధి పథకంలో ముందుకు వెళ్ళాలన్న ఆకాంక్షతోనే ఉంది. తర్వాత ఇక్కడ గురుకుల పాఠశాలలు నియోజకవర్గానికి కూడా చొప్పున అంటే అన్ని మతాలు అన్ని కులాల వారు కూడా పిల్లలు తారతమ్యం లేకుండా అందరికీ మంచి విద్యను అందించాలని చెప్పి వాళ్ళ గురుకుల పాఠశాలలు కూడా ఒకే దగ్గర ఏర్పాటు చేసి ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా మంచి చదువుకోవాలి, పిల్లలందరికీ మంచి పౌష్టిక ఆహారం రావాలని ఒక దాంతో వెళ్తున్నాం. యంగ్ ఇండియా పేరుతోని స్కిల్ డెవలప్మెంట్ అంటే మనం అందరికీ పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వలేం కాబట్టి ఉపాధి చూయించుకుంటూ వారికి ప్రోత్సహించడము గవర్నమెంట్ నుంచి ఏ రకంగా అంటే వాళ్ళు దేంట్లో అయితే నైపుణ్యత ఉంటుందో వారికి కూడా లోన్స్ ప్రకారంగా ఇచ్చుకుంటూ కొంతమందిని మనం అందరికీ గవర్నమెంట్ జాబ్లు ఇవ్వలేము, కొన్ని ప్రైవేట్ పరంగా కూడా ఇలాంటి వారికి అవకాశం ఇవ్వాలన్న ఆకాంక్షతోని ముందుకు పోతుంది. యువతకు నిజంగా కూడా వాస్తవంగా 10 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో 2 లక్షల కోట్ల 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. రాష్ట్రంలో సంవత్సరానికి 1 లక్ష ఉద్యోగాలు అన్నారు. 10 సంవత్సరాలు వచ్చింది, మరి అభివృద్ధి ఎక్కడ కనిపించలేదు. అభివృద్ధి అనేది కనిపిస్తే తెలంగాణ ప్రజలు ఇవరకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు.
కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్ర పాలన ఎట్లా ఉంది, ఆంధ్ర పాలననే బెటర్ ఉండే అనే విధంగా తెలంగాణ ప్రజలు వచ్చిండ్రంటే వాళ్ళు ఎంత విసుగు చెందారనేది కూడా అర్థం చేసుకోవాలి. అత్యాచారాలు ఇక మన తెలంగాణ రాష్ట్రంలో మహిళల మీద దాడులు ఇవన్నీ ఎంత భయంకరంగా జరిగినాయి గతంలో మనం కూడా చూసినాం. దాన్ని రకరకాలుగా అంటే క్రైమ్ పెరగడము, పిల్లల్ని గంజాయి మత్తులో ముంచి అది చేయడము, ఎన్ని రకాలుగా చూసినాం. తెలంగాణ రాష్ట్రాన్ని మంచి ధనిక రాష్ట్రంగా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అప్పుల కోపం చేసి ప్రజలను మభ్యపెట్టి ఇష్టానుసారంగా జరగడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నామండి, మేము ఇచ్చిన హామీలు అమలు పరచకపోతే ప్రజలు మళ్ళీ మీకే అవకాశం ఇస్తారు. ఎందుకు మీరు తొందరపడి ఎందుకు అదైతే ప్రజలు వాళ్ళు అంటున్నారు 10 సంవత్సరాలు మేము అధికారం 10 సంవత్సరాలు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అవకాశం ఇచ్చినాము. అక్కడ ఏం జరగలేదు. 10 నెలలనే కాంగ్రెస్ పార్టీ చేయలేదంటే అన్ని ఒకసారి చేయడానికి ఇదేమన్నా అల్లావుద్ది అద్భుత దీపం కాదండి. దానికి ఒక కర్త క్రియాకర్మ అన్ని ఉంటాయి. మేము ఒకవేళ ఇచ్చిన 5 సంవత్సరాల లోపల ఇచ్చిన హామీలు జరగలేదు. వీళ్ళు నేను ఒకటి ఏ పార్టీ వల్ల అయినా 100 రోజులు అంటున్నారు. నేను ఒకటి అడుగుతాను, 10 సంవత్సరాలు బీజేపీ పార్టీ ఆ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో లేకపోయినా మరి వాళ్ళ అన్నయ్యన్ని కూడా మరి ఏ రకంగా చేసిండు? దేశంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వము చాలా ఉద్యోగాలు ఇస్తాయని చెప్పి జిఎస్టీ అంటే అమలు విషయము ఈ విమర్శలు ప్రతి విమర్శలు అన్నది మనం ఒక ఇది అయిన తర్వాత ఎవరి అభిప్రాయాలు అయిన తర్వాత మనం రెండో రౌండ్కి వచ్చినప్పుడు ముందుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు దాని అమలు హామీల కన్నా కొంత ఎక్కువ గతంలో జరిగిన తప్పులు సరిచేయడం ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు సంవత్సర కాలంలో దాంట్లో 2-3 నెలలు పార్లమెంట్ ఎన్నికలకి పోయి ఉండొచ్చు. సరిగ్గా 7-8 నెలల కాలమే మీరు అన్నట్లు 8 నెలల కాలం కాంగ్రెస్ పార్టీకి దక్కింది. 8 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ తను ఒక కార్యాచరణని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది అనే మనం బ్రాడ్గా అనుకుంటే, వెంకటరెడ్డి గారు ఇప్పుడు మేడం చెప్పిన విషయాన్ని ఇప్పుడు ఏ పార్టీకైనా కొంత సమయం ఇవ్వాలి. 8 నెలల సమయం ఇచ్చారు. ఈ లోపలనే ప్రతిదానికి ప్రతిపక్షాలు గొడవ చేయడం రాద్ధాంతం చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని అడగడం మేడం. ఇప్పుడు పార్సాద్ గారు లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్లో పెట్టినటువంటి సభకు పెట్టినటువంటి పేరు ఏమిటంటే విజయోత్సవ సభ అని పెట్టుకున్నారు వాళ్ళు. దాంట్లో మహిళల కేంద్రంగా కొంత కార్యక్రమాలు జరిగినట్టుగా మనకు మీడియాలో మనం చదువుతున్నటువంటిది, ఆయన మాట్లాడిన దాన్ని బట్టి కూడా మనకు అర్థమవుతున్నటువంటిది. ఇప్పుడు మేడం మాట్లాడింది, ఇప్పుడు విజయోత్సవ సభ పెట్టుకోకూడదు 1 సంవత్సరం తర్వాత అని ఎవరు అనరు. ఏమైనా విజయోత్సవాలు చేసి ఉంటే ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలలో మీరు ఏ కాలంలో ఇప్పుడు 100 రోజుల లోపల కొన్ని చేస్తామన్నారు, డిసెంబర్ 7కు కొన్ని చేస్తామన్నారు, ఏది సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భం లోపల మేము పూర్తి చేస్తామని చెప్పినారు. కాబట్టి ఇవాళ ప్రతిపక్షాలు అడుగుతున్నటువంటి ప్రశ్న ప్రశ్నించడం అనేటువంటిది. మీరు ప్రజలను మోసం చేసి అంటే ఏమిటి, అనేక రకాల ప్రలోభాలు పెట్టి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి సీట్లు తీసుకొని ఇవాళ మీరు ఏం చేస్తున్నారు, తప్పించుకొని పోతున్నారు. 6 గ్యారంటీలు అమలు చేసినాం అనేటువంటిది ఏదో 1-2 దప్ప అనేటువంటిది మేడం చెప్తున్నటువంటి దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. 6 గ్యారంటీలు నా దగ్గర ఉన్నాయి. వాళ్ళ మేనిఫెస్టో 42 పేజీలు 37 అంశాలు అన్ని మళ్ళీ దాంట్లో విభజిస్తే పాలసరథ్ గారు 400 దాడతాయి వాళ్ళ పాయింట్ తీసుకుంటే. ఇప్పుడు ఒకటోది, ఇప్పుడు నిన్న జరిగిన వరంగల్ సభలో గతంలో రైతు డిక్లరేషన్ చేసినటువంటి పట్టణంలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు, సభ పెట్టినారు. పెడితే విజయోత్సవ సభ అంటే ఏంది, మేము ఇది ఇస్తామన్నాము ఇది ఇచ్చినాము అని చెప్పే బదులు ప్రతిపక్షాల మీద ముఖ్యంగా కిషన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత విమర్శలు చేసి దుర్భాషలాడి సభ్య సమాజం నవ్వేటువంటి పద్ధతుల ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు రాజ్యాంగబద్ధంగా పదవి ప్రమాణం చేసినటువంటి రాగ ద్వేషాలకు అతీతంగా ప్రవర్తిస్తాను పరిపాలన చేస్తానని ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. రాజకీయాలలో తెలంగాణ రాజకీయాలలో కిషన్ రెడ్డి గారికి ఉండేటువంటి ఒక స్థానం ఒకటి ఉన్నది. ఆయన పరుష పదాలను ఎప్పుడు వాడడు. సభ్య సమాజం మెచ్చుకునేటట్టుగా ఆయన భాష ఉంటది, ప్రవర్తన ఉంటది. ఇది నేను రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా గౌరవించేటట్టుది. అటువంటి వ్యక్తిని పట్టుకుని మధ్యకాలంలో మోదీ గారి దగ్గర నుంచి కూడా మోదీ ద్రోహి, కిషన్ రెడ్డి గారు ఊడిగం చేస్తున్నారు అనేటువంటి ఇవన్నీ మాట్లాడిన తర్వాతనే మన కిషన్ రెడ్డి గారు మా సభలో ఎక్కడ రంగారెడ్డి జిల్లాలో జరిగిన స్టేట్ కమిటీలో కొంత వాడడం జరిగినటువంటి మాట సోనియా గాంధీ గారి గురించి. వెంకటరెడ్డి గారు ఒక విషయం, ఇప్పుడు వాళ్ళు హామీలు ఇచ్చారు, విజయోత్సవ సభ పెట్టారు. ఈ ఇచ్చిన హామీలు గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు అనేది
మీరు చెప్పే ఇది అంతే అంటే కదా. ప్రసాద్ గారు, ఇప్పుడు విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి గారు మేము ఇచ్చిన హామీలలో ఇవన్నీ చేసినాము, ఇంకా చేయలేదు, చేయబోతున్నాము, కొద్దిగా టైం ఇవ్వండి అని చెప్పుకుంటే ఒక అర్థం ఉంటది. ఆయన ఆ సభను అధికార పూర్వకంగా ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ గారు ప్రారంభించినటువంటి ఒక సభని దుర్వినియోగం చేసి రాజకీయాల కోసము, తిట్ల పురాణం కోసం, తిట్ల దండకం కోసం వాడుకోవడం అనేటువంటిది అది మంచిది కాదు. ఏ ముఖ్యమంత్రికి మంచిది కాదు, ఆయనకు కాదు, ఆ పార్టీ కాదు. ఎందుకంటే ప్రజలు నవ్వుతున్నారు, ఈయనకు అధికారం ఇచ్చినాం, ఇంకా ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్నారా రేవంత్ రెడ్డి గారు అనేటువంటిది ప్రజల్లో వస్తున్నటువంటి చర్చ. అధికారం ఇచ్చినారు, బ్రహ్మాండంగా అధికారం ఇచ్చినారు, పక్క పార్టీలకెళ్ళో 10 మందిని కొనుక్కున్నారు, మీరు సేఫ్ గా ఉన్నారు, ఎంత 75 మంది ఉన్నారు మీకు, అయినా కూడా అస్థిరపరుస్తారు అనేటువంటిది ఈ మధ్యన మంత్రులు మాట్లాడడం మొదలుపెట్టినారు. అట్లా అస్థిరపరచడం అంటే ఏంది? మీ ఎమ్మెల్యేలు పోతేనే కదా అస్థిర చేసేది. మీ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా కాపాడుకోండి, వాళ్ళకి ఏం కావాలో అడగండి, వాళ్ళ గేట్లు మూసి వాళ్ళ భద్రత గురించి చర్యలు తీసుకుంటే బాగుంటది కదా. ఎవరు ఎందుకు కూరగొడతారండి? ఏం అవసరం ఉందండి కూరగొడితే? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మహాలక్ష్మి ఉంది, మా దాంట్లో ఒక్కటి కూడా 2500 కానీ అమలు చేయలే. 500 గ్యాసు అట్లా వాసన చూపించినారు, అది స్టాచ్యురేషన్ పాయింట్ లో అందరికి సంపూర్ణంగా అమలు చేయలే. రైతు భరోసా అసలు 15,000 12,000 అది లేదు. బోనస్ 5 నిన్న మొన్న ఓపెన్ చేసినారు, 70% రైతులు అమ్ముకున్నారు. రైతు బిల్లర్లతో కుమ్ముక్కై చాలా జిల్లాల లోపల అక్కడ ఉండేటువంటి నాయకులు, కాంగ్రెస్ నాయకులు, నేను స్వయంగా వ్యవసాయదారుని, నా 1950కి నేను క్వింటాలకు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి. నిన్న మేము మా ఆసామి ఎవరైతే మా వ్యవసాయం చేసేటువంటి వ్యక్తి ఉన్నాడో అతను రేటు నాకు తెలిసిన వ్యక్తితోనే ఆఖరికి 1950కి అమ్ముకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇది తడి ఉందా లేదా ఇవన్నీ చర్చకు నేను పోను. గృహజ్యోతికి 200 యూనిట్లు అది కూడా ఎట్లా ఇచ్చినారు? పారసాద్ గారు మీరు జాగ్రత్తగా ఆలోచించాలి, ఎందుకంటే నేను గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తాను కాబట్టి. సపోజ్ ఒక ఇంట్లో హైదరాబాద్ లో ఒక ఇంట్లో 10 మంది అద్దెకున్నారు అనుకోండి, ఓనర్కి ఎట్లా ఇవ్వరు? ఆ 10 మందిలో ఒక్కరికి మాత్రమే ఇచ్చినారు, అవునా? నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లు ఏందో చర్చ జరుగుతుంది, చెప్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చాలా బ్రహ్మాండమైన ఉపన్యాసాలు దాన్ని ఇస్తున్నాడు, ఎప్పుడైతే తెలియదు. 5వ డిమాండ్ విద్యార్థులకు 5 లక్షల విద్య అన్నారు, అది లేదు. చేయుత 4,000 పెన్షన్ అన్నా, అది లేదు. ఇక 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేటువంటిది ఇచ్చిన ఒక జీవో ఇచ్చినారు, అది అమలే చేయలేదు, పోయేది లేదు. ఇప్పటికున్నదే అమలు లేదు, రియంబర్స్మెంటే లేదు ఆ మెడికల్ కు సంబంధించినటువంటిది. నేను ఏమంటున్నా అంటే, మీరు చేసింది ఏంది, చేయబోయేది ఏంది? ఉద్యోగాలకు సంబంధించి ఏదో చెప్తున్నారు. మరి ఉద్యోగస్తులకు ఒక రాగానే 3 కరువు భత్యాలు ఇస్తామన్నారు, ఒక 5 అయినాయి, 5ట్లో ఒకటి ఇచ్చినారు మొన్న. నేనేమంటున్నా, ప్రభుత్వం అనేటువంటిది మీరు చేస్తాము, పెద్దమ్మ నువ్వు ఇప్పుడు తీసుకుంటే 2,000 వస్తుంది, మేము తర్వాత డిసెంబర్ 7వ తారీఖు నాడు తీసుకుంటే మీకు 3,000 వస్తుంది ప్రకటనలు, అనేక ప్రకటనలు ముఖ్యమంత్రి గారు చేసినారు. అది మేము ప్రశ్నిస్తున్నటువంటి. అవి వదిలేసి చేసింది ఏంది, చెయ్యింది ఏంది చెప్పడానికి బదులుగా మీరు ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టి రాజకీయాల ప్రయోజనాల కోసం ఆ సభను వాడుకోవడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్టు. ఇప్పుడు ఈశ్వర్రెడ్డి గారు ఉన్నారు మనతో. ఈశ్వర్రెడ్డి గారు, ఇప్పుడు మన మేడం చెప్పింది మీరు విన్నారు, వెంకటరెడ్డి గారు చెప్పింది మీరు విన్నారు. మేడం గారేమో మేము నెమ్మదిగా చేసుకుంటూ వస్తున్నామన్నారు, వెంకటరెడ్డి గారు ఏమీ చేయలేదు అన్నది, ఏదో 1-2 మీరు అలా మేము మొదలుపెట్టామని చెప్పుకోవడానికి తప్ప అనేది. ఇంకా రెండవ అంశం, ఏమీ చేయడానికి లేదు కాబట్టే ఈ మాదిరి రాజకీయంగా విమర్శలు చేశారు తప్ప చేసింది చెప్పుకోవడానికి లేదు అన్నది వెంకటరెడ్డి గారు చెప్పింది పరిస్థితి. అంటే ఇద్దరిది మనం విశ్లేషించుకుంటే ఏది వాస్తవం, ఏది వాస్తవం కాదు, నిజంగా సమయం మనం ఇవ్వాలన్నా అంటే పార్టీ ప్రభుత్వానికి కూడా సమయం ఇవ్వాలి. ఇప్పుడు మేడం చెప్పినట్లు 2 కోట్ల అది అప్పులు ఏవైతే 2 లక్షల కోట్లది 7 లక్షల కోట్లు దాటాయి, ఆ లెక్కలన్నీ తేలాలి కదా. అదే కాదు పార్సాద్ గారు, కేసీఆర్ ఓడిపోవడానికి ముందు అందరికీ తెలిసింది ఏంటంటే దగ్గర 6 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయనేటువంటిది మనకు కాగిస్తున్నటువంటి కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన రిపోర్ట్ లో మనకు స్పష్టంగా కనపడుతున్నది. వాళ్ళు వచ్చేటప్పటికి మాకు తెలియదు 2 లక్షలే ఉంది, ఆ తర్వాత తెలిసింది అనేటువంటిది అది సమంజసం కాదని నా భావన. అలాగే అండి. ఈశ్వర్రెడ్డి గారు. పార్సారథి గారు, ఇక్కడ ఏంటంటే ఎన్టీ రామారావు గారు అసలు రాజకీయాల్లోకి రాకముందు అప్పుడున్న ప్రభుత్వాలు ఏవైనా కానీ ఒక కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసమే చెప్పేవారు. అంటే ఏదైనా ప్రాంతం అభివృద్ధి కోసము అట్లా చెప్పేవారు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత కూడు గూడు అని చెప్పి ఒక 3 పథకాలను అమలు చేశారు. ఆ తర్వాతనే ఇంకా కంటిన్యూ అయిపోయి రోజు రోజుకు హామీలు అనేది పెరుగుతూ వచ్చాయి. ఈ హామీలు అమలు చేయడానికి అంటే అధికారంలోకి రావడానికి ఆకర్షణీయమైన పథకాలను ప్రకటిస్తున్నారు బిఫోర్ ఎలక్షన్స్. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడానికి సరిపోయేంత నిధులు ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడంతో
ఇటువంటి సమస్యలన్నీ వస్తున్నాయి. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ప్రకారం అయితే గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా వీళ్ళు ఏవి కూడా వాటిని తిరస్కరించలేదు, అమలు చేస్తూనే ఉన్నారు. ఉదాహరణకు ఉచిత విద్యుత్ తీసుకుందాం. ఉచిత విద్యుత్ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ప్రారంభించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వము కంటిన్యూగా 10 సంవత్సరాలు కూడా అమలు చేసింది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగిస్తుంది. అయితే ఇంకా అధికారంలోకి రావడానికి ఇందాక సంధ్యారెడ్డి గారు చెప్పినట్టు 6 కొత్త పథకాలను అనౌన్స్ చేయడం ద్వారా ప్రజలు ఆకర్షితులై వారు అధికారంలోకి రావడం జరిగింది. అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు వీటిని అమలు చేయాలి అంటే ప్రభుత్వం దగ్గర సరిపోయేంత నిధులు ఉండాలి. నిధులు లేకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వాన్ని కనుక అడిగితే కేంద్రం ఏముంటుందంటే వాళ్ళ ప్రభుత్వం అధికారంలో లేదు కాబట్టి, అంటే బీజేపీ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో లేదు కాబట్టి వాళ్ళు సరిపోయేంత నిధులు అందించడం జరగదు. ఇది ఎక్కడైనా జరిగే ప్రక్రియ. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన సమస్య ఏంటంటే నిధుల సమస్య. మొదటగా వాళ్ళు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నప్పటికీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం పైన 20,000 కోట్ల రూపాయల భారం పడుతుంది. ఇంత భారం పడే వరకు మిగతా పథకాల మీద ఎఫెక్ట్ పడుతుంది. అయితే మరి ఎట్లా పరిస్థితి? ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి కదా, లేకపోతే ప్రజలు ఊరుకోరు కదా, రేపు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినా లేకపోతే ప్రజల్లో తిరుగుబాటు వచ్చినా ఏదైనా జరుగుతుంది అనేది. దీనికోసము ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇమీడియట్ గా కేంద్రం దగ్గర ఒకవైపు మరోవైపు ఓడి తెచ్చుకోవడం లాంటి ఓవర్డ్రాఫ్ట్ తెచ్చుకోవడం వంటివి ప్రక్రియకు బిగిన్ చేస్తున్నారు. అయితే ఈ పథకాలన్నీ కూడా వెంటనే ఈ 1 year కాలం, ఇప్పుడు నెక్స్ట్ మంత్ 7th కి 1 year కావస్తున్నది కదా, అమలు జరిగిందంటే ఒక మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం. మిగతా వాటిని అమలు చేయడానికి ఇప్పుడు వారి దగ్గర సరిపోయేంత నిధులు లేవు. అందుకే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము రైతు బంధు వంటి వాటిని కూడా వెంటనే వేయలేకపోయింది, రైతు బీమా కూడా. సో ఇప్పుడు ప్రభుత్వం కష్టపడుతున్నది ఏమని, నిధులు సమకూర్చుకోవడానికి కష్టపడుతున్నది. నిధులు సమకూర్చుకోవాలి, ఇంకోవైపు ప్రభుత్వానికి గడువు ఇవ్వాలి. గతంలో రామారావు గారికి కూడా అది ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మిగతా విలేకరులంతా కూర్చొని ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఏం సార్ మరి మీరు రాష్ట్ర ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తారా అని అడిగారు. ఎందుకు యుద్ధం ఎందుకు, అప్పుడే కదా మనం వాళ్ళకి అధికారం వచ్చి 6 నెలలే అయింది కదా, కనీసము ఒక 1 year అన్నా సమయం ఇవ్వాలి కదా. పిల్లాడు పుట్టగానే నడుస్తాడా ఎక్కడైనా? వాడు కూడా బుడి నడుకలు నడితే తర్వాత స్థిరపడతాడుగా, మంచి నడక నడుస్తాడు కదా. కాబట్టి మనం సమయం ఇవ్వాల్సిందే అని చెప్పడం జరిగింది. ఆ రోజు నేను కూడా ఉన్నా అక్కడ, అందుకే గుర్తొచ్చి ఇప్పుడు చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సరిపోయేంత సమయం ఇవ్వాలి. సరిపోయేంత సమయం అంటే వాళ్ళకి ఎంత అనే క్వశ్చన్ కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు 1 year సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు, ఇంకొక సంవత్సరం వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే నేను చెప్పినట్లు నిధులన్నీ వాళ్ళు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సమయం ఇవ్వాలి అనేది చెప్తున్నా. వెంకటరెడ్డి గారు చాలా డీటెయిల్ గా చెప్పారు వారి పథకాలన్నీ కూడా. ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఇమీడియట్ గా వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒకటే రోజులో లేకపోతే 1 year లోనే జరిగిపోతాయి అని నేను అనుకోవడం లేదు. అదే ఈశ్వర్రెడ్డి గారు, మేడం ఇప్పుడు సంధ్యారెడ్డి గారు, ఇప్పుడు ఈశ్వర్రెడ్డి గారు చెప్పింది, వెంకటరెడ్డి గారు చెప్పింది కూడా మనం కొన్ని అంశాలని తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ కొన్ని అంశాల్లో ముందడుగు వేస్తోంది. ఇప్పుడు ఈ రైతు రుణమాఫీ విషయంలో ఒకేసారి ఈ 2 లక్షల వరకు పూర్తి చేశారు. ఆ 2 లక్షలు దాటిన వాళ్ళవి కొంతమందివి మిగిలింది. రెండవది ఈ మహిళలకు సంబంధించి వెంకటరెడ్డి గారు చెప్పినట్లు కొంతమందికి గ్యాస్ సిలిండర్ వచ్చింది, కొంతమందికి రాలేదు. ఈ నిబంధనల ప్రక్రియ కారణంగా దాని అమలు నెమ్మదిగా సాగుతోంది. ఇప్పుడు ఇటువంటి హామీలతో పాటు ఇప్పుడు రైతు బంధు అది ఇంతవరకు సరైన చర్చ ప్రభుత్వంలోనే జరగలేదు. ఎందుకంటే దాని మీద ఏదో మనం అన్ని జిల్లాలు పర్యటించి అభిప్రాయాలు తీసుకుందామని వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించారు. అది ఏమైందో తెలియదు. ఇక గత వారం మనకి ఈ నెలలో కులగణన మొదలైంది, ఈ సర్వే మొత్తము. సో ఇవన్నీ కూడా కొంత సమయం తీసుకుని జరిగే ప్రక్రియలు.
అదే సందర్భంలో ధరణి గురించి కూడా మనకి ఎక్కువ చర్చ జరిగింది. ఆ ధరణిని మనం మారుస్తామని దాని మీద కమిటీ వేశారు, కొంత దాని మీద వర్క్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ కాంక్రీట్ రిజల్ట్ అనేది ఈశ్వర్రెడ్డి గారు చెప్పినట్టు మీరు అప్పుడే వాళ్ళందరినీ తరుముకుంటారా, కొంత సమయం ఇవ్వాలి కదా, ఫస్ట్ అర్థం చేసుకోవాలి కదా అని. పరిస్థితులు ఈ పాటికి అర్థమై ఉంటాయి కాబట్టి మీరే చెప్పారు, ఏది ఈ లోన్ల వ్యవహారం కానీ ఆర్థిక పరిస్థితి అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనం కనీసం ఇది చెప్పగలమా, ఇదిగో ఈ సమయంలో ఇది పూర్తి చేయగలమా లేదా, ఎందుకంటే ఉన్నదే 5 సంవత్సరాలు, దాంట్లో మనం ముందు ఇచ్చిన హామీలు పూర్తి చేసి మరికొంత మంచి చేసే ప్రయత్నం చేయాలి కదా అనేది. ఒకటండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది అంటే బీజేపీ వాళ్ళు ఎవరైనా ఒప్పుకుంటారా, బీఆర్ఎస్ వాళ్ళు ఒప్పుకుంటారా? ఓకే, ఎవరి ఎజెండా వాళ్ళది ఉంటుంది, నేను కాదనను, మేము చేసింది చెప్పినాము, వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము ప్రజలకు జవాబుదారి. సరే, కేంద్రంలో అధికారంలో నుండి వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎన్ని హామీలు ఇచ్చిరో, నిజంగా బీజేపీ గవర్నమెంట్ అధికారంలో మరి 10 సంవత్సరాలు ఉంది కదా, మరి చాలా బాగా చేసింది కదా, ఆక్సిజన్ మీద ఎందుకు బతుకుతున్నారు అనేది తెలంగాణ ప్రజలు, దేశంలో ప్రజలు కూడా అడుగుతున్నారు. మోడీ గారు బాగా చేశారు, బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో 10 సంవత్సరాలు చాలా శభాష్ అనిపించుకునే విధంగా ఉండాలంటే దాదాపు 400 సీట్లు రావాలి. వచ్చిన సీట్లు ఎన్ని? ఇవాళ ఆంధ్ర బీజేపీ కానివ్వండి, వాళ్ళు ఇక్కడ జనసేన పార్టీ వాళ్ళందరూ కలిసి ఈ రోజు వాళ్ళు కలవకపోతే ఇవాళ వాళ్ళ గవర్నమెంటే ఉండేది కాదు. అది మీరు చూడండి, దేశంలో మీ స్థితి ఏంటి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏందనేది మనం ఆలోచించాలి. బీజేపీ వాళ్ళకి ఓన్లీ కాంగ్రెస్ మీద రాలేయడము, దువ్వడం తప్ప దేశంలో మనకు ఓటేసిన ప్రజలకి మనం ఏం చేస్తున్నాం అనేది తెలంగాణ ప్రజలకు కూడా ప్రతి రాష్ట్రంలో మీరు జాతీయ పార్టీ, నాట్ ఓన్లీ ప్రాంతీయ పార్టీ, బట్ అప్పుడు మనం ఆలోచించుకొని మాట్లాడాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చేయలేదంటే మరి కేంద్రంలో మీరు ఏం చేశారు? కేంద్రంలో అదే మేడం, ఇప్పుడు లేదు ఒక్క నిమిషం సంజయ్ రెడ్డి గారు, ఇక్కడ ఏంటంటే ఒకళ్ళ మీద నేను ఎందుకు ఈరోజు బీఆర్ఎస్ని పిలవలేదంటే, ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు రాజకీయంగా దాడి చేసుకోవడం అనే దాంట్లో అసలు ఏం జరిగింది, వాస్తవాలు ఏమిటి బయటికి రావట్లేదు. ఇప్పుడు రాజకీయపు దాడి కాకుండా ఇదిగో ఇవి చేశాము అని మీరు ముందు చెప్పారు, ఇదిగో దీంట్లో ఈ లోటుపాట్లు ఉన్నాయి, ఇవి ముందుకు తీసుకెళ్ళి ఈ పని చేస్తాము. చేసే క్రమంలో ఇందాక ఈశ్వర్రెడ్డి గారు చెప్పినట్టు కేంద్రం ఏం సహకారం ఇస్తుంది, ఎందుకంటే కేంద్ర సహకారం ఖచ్చితంగా మనకు కావాలి. ఒకటండి, 100% బీజేపీ గవర్నమెంట్ ని మేము స్వాగతించినాము. మోడీ గారిని వెళ్ళి కలవడం కూడా, గతంలో 10 సంవత్సరాల సీఎం ఎప్పుడన్నా తెలంగాణ సీఎం గా పోయి ఎప్పుడన్నా ఇవాళ మోడీ గారిని కలవడం జరిగిందా? జరగలేదు. ఆయన జరగడు. తెలంగాణ రాష్ట్రానికి మోడీ గారు చాలా సందర్భాలలో ఒక పిఎం గా వచ్చారు. తనకు ఒక ఫోటో కార్డ్ ప్రకారంగా మన సీఎం పోయి ఎప్పుడన్నా, సరే పార్టీలు పక్కన పెట్టండి, ఆయన మనకు ఒక పిఎం, ఒక ప్రధానమంత్రి మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు వాళ్ళు కనీసం పట్టించుకునే మానవుడు లేడు. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల వరకే చూస్తుందండి. ఓటు అనేది ప్రతిరోజు ఓటు రూపకంగా ప్రజలను చూడదు. ఎలక్షన్స్ అన్నప్పుడు కొట్లాడుకోవాలి, గెలిచిన తర్వాత అన్ని పార్టీలు మనం స్వాగతించాలి. కాబట్టి వాళ్ళు చేసిన తప్పులు మేము చేయకూడదు అనే విధంగా వెళ్తున్నాం తప్ప విమర్శలు చేసుకుంటూ కాలయాపన చేసేది కాంగ్రెస్ పార్టీ కాదు. మీరు అన్నట్టుగా మాకు 5 సంవత్సరాల అధికారం ఇచ్చారు, మీకు కేంద్రంలో 5 సంవత్సరాలు ఇచ్చారు. మీరు మంచిగా చేస్తే బాగుంటది, చేయకపోతే ఇంకో పార్టీకి అవకాశం ఇస్తారు. తెలంగాణ రాష్ట్రంలో నేను ఎవరిని విమర్శించట్లేదు, నేను ఏ పార్టీ మీద దుమ్మెత్తిపాల్సిన అవసరం లేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులు మనం చేయకూడదు. ఎందుకు అనేది రైతుల విషయంలో మనం ఏ రకంగా చేసిందనేది తెలంగాణ రాష్ట్రంలో కర్రగాల్చి వాత పెట్టి బీఆర్ఎస్ పార్టీని పక్క కూర్చోబెట్టేసి ఫామ్ హౌస్లనే పర్మనెంట్ గా పడుకోబెట్టిండ్రు. కాబట్టి మళ్ళీ మనం అలాంటి తప్పులు చేయకూడదు. ఎందుకంటే ఇది తాతల ఇవాళ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే 10 మంది ఆలోచించుకొని ఒక ఉమ్మడి కుటుంబం లాగా ముందుకోతుంది తప్ప స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పనిచేయదు. మీరు అనే విధంగా ఉండొచ్చు, కొన్ని దగ్గర నామకే వాస్తే జరిగిందంటే మరి 2 కోట్ల ఉద్యోగాలని 10 ఏళ్ల నుంచి మోడీ గారు చెప్పారు, మరి 2 కోట్లు ఎక్కడ రాలేదు. ఇవ్వాలని అనుకుంటుండొచ్చు, ఎందుకంటే ఒక దేశ ప్రధానమంత్రిగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకున్నది అక్కడ అమలు కాకపోవచ్చు. దాన్ని కూడా ప్రతిపక్షాలు అర్థం చేసుకోవాలి. ఏ రకంగా ముందుకోతుంది అనేది ప్రతిపక్షాలు కూడా విమర్శించడం కాదు. మా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా ముందుకు పోయేసి కలుపుకొని పోయే విధంగా ఉండాలి తప్ప మేము కలుపుకొని పోతే కిరీటం కింద ఏం పడదు. ప్రతిపక్షం హోదా అనేది చాలా మంచి హోదా అది. ఎందుకంటే మేము అట్లా బీఆర్ఎస్ చేసినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా లేకుండా చెయ్యదు.
ప్రతిపక్షం ఉంటేనే ఎవరైనా అధికార పక్షమైనా ఏదైనా కలుపుకొని ముందుకు వెళ్లే ప్రయత్నంలో ఉంటది, ప్రజలకు ఇచ్చిన హామీలలో ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు చేయండి, కేంద్రం నుంచి నిధులు తీసుకురండి. ఒక మా మీదనే పడితే ఎట్లా? ఎందుకంటే పబ్లిక్ ట్యాక్సీలు కడుతున్నారు. ఇప్పుడు రోడ్లు వేసినాము, జాతీయ రహదారులు వేసినాం అంటే పబ్లిక్ ట్యాక్సీలు కడుతున్నారండి. ఎవరి ఇంట్లో నుంచి ఎవరు పెట్టరు, ఏ పార్టీ నుంచి ఇంట్లోకి వెళ్ళి తీసి పెట్టదు. పబ్లిక్ కట్టే ట్యాక్సీలే ఇలా గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు వస్తున్నాయి. ఇవాళ రోడ్లు కానీ దేనికైనా ఇవాళ జిఎస్టీ విషయంలో ఎంత వసూలు చేస్తున్నారండి, ఎంత ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఈ రకంగా ఉన్నది కాబట్టి మనం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అనేది జరగలేదు, ఉద్యోగాలు అట్లనే ఉన్నాయి, చాలా మంది పిల్లలకు ఉద్యోగాలు రాలేదు. మనం అనుకున్న అభివృద్ధి నీళ్లు నియామకాలు మోడీ గారితో కరెక్ట్ గా ఉండి మాట్లాడి మాకు రావాల్సిన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ రకంగా ఉంది, విడిపోయి ఈ రకంగా ఉందని కూర్చొని సఖ్యతతో ఏ రోజన్నా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సీఎం కేసీఆర్ గారు ఎప్పుడన్నా ఆయన వెళ్ళి మాట్లాడిండ్రండి? మరి అమ్మ అడగైంది అమ్మ అన్నం పెట్టదు అన్నట్టు కేసీఆర్ అడగలేదు, మోడీ గారు ఇవ్వలేదు. మరి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు పసుపు బోర్డు తీసుకొస్తామని చెప్పేసి నిజామాబాద్ లో పాపం అరవింద్ గారికి 2వ సార్లు కూడా అవకాశం ఇచ్చడానికి మరి ఇప్పటి వరకు పేపర్ల వరకే ప్రక్రియ అయిందే తప్ప నిజంగా కూడా అక్కడ రాలేదు. ఎందుకు చేయలేదు అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే మేము చేస్తున్నామండి, అమలు అవుతుంది అంటే కొన్ని ఉంటాయి దాంట్లోకి. ఒకేసారి ఇట్లా అనగానే తీసుకొచ్చి పెట్టడానికి గూట్లో రాయి కాదు, దానికి ఉంటాయి. మీరు ఎట్లా సఖ్యతతో వెళ్తున్నారో మేము కూడా పోతాం, సహకరించుకొని పరస్పరం ఎలక్షన్స్ అవుతున్నప్పుడు మీరా మేమనే సంజయ్ రెడ్డి గారు ఇప్పుడు ఒక అంశము ఈశ్వర్రెడ్డి గారు చెప్పింది 6 లక్షల అప్పులు ఉన్నాయి అనేది కాగ్ రిపోర్ట్లో ఉంది, అన్నిట్లోనూ ఉంది. ఆ అప్పులు నిధుల పరిస్థితి ఎలా ఉంది అనేది తెలిసే మనం హామీలు ఇచ్చాము. ఈరోజు నిధులు కేంద్రం ఎంతవరకు ఇస్తుంది అది ఒక ఇది అయితే, మనం రాష్ట్రం నుంచి ఎంతవరకు నిధుల్ని మనము ఈరోజు క్రియేట్ చేసుకోగలం? ఎందుకంటే మొన్న మల్లికార్జున ఖర్గే గారే స్వయంగా చెప్పారు, మీరు ఇష్టం వచ్చినట్లు హామీలు ఇవ్వద్దండాయా, మీ బడ్జెట్లు చూసుకొని ఇవ్వండి అని ఆయన మొన్న మహారాష్ట్రలో కర్ణాటకలో చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. అంటే మనం ఎంతవరకు నిధులు తయారు చేసుకోవడానికి వీలవుతుంది, అది ఎంతవరకు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా కృషి చేస్తోంది? ఎందుకంటే అది లేకపోతే మనం ఏం చేయలేము. మేడం అదే తర్వాత మీ దగ్గరికి మేడం. 1 సెకండ్ సార్, నేను అనేది ఏంటంటే కాగ్ రిపోర్ట్ అనేది మేము వచ్చిన తర్వాతనే, గతంలో కేసీఆర్ గారి మాటలు ఒకసారి చూడండి. కాగ్ రిపోర్ట్ మేమే చెప్పాం, ఎందుకంటే నివేదిక ఇచ్చినాక కూడా కాదు అని చెప్పారు. విద్యుత్ దాంట్లో 80,000 కోట్ల అవినీతి జరిగింది అంటే కూడా బీజేపీ గవర్నమెంట్ పట్టించుకోలేదండి. వాళ్ళు కూడా అన్నారు, మరి మాతో మాట్లాడి మేము అప్పుడు అధికారంలో లేము. మేము అనేది ఏం సార్ అంటే అభివృద్ధి పదంలో నడుస్తూ ఎక్కడైతే అవినీతి జరిగింది ఏ రకం ఇంకా ఓపెన్ చేస్తే చాలా ఉన్నాయి సార్. వాళ్ళు చెప్పింది మేము ఇచ్చింది 2.5 లక్షల కోట్లు మాత్రమే అప్ప అని చెప్పారు. కాగ నివేదిక 6 కోట్లు అనేది, అసలు ఇప్పుడు 6 లక్షల కోట్లు అనేది అసలు లోపలికి వెళ్ళి చూస్తే 7.5 లక్షల కోట్లు. ఎందుకంటే మనము వీళ్ళు చేసే అప్పులు ఈ రకంగా ఉన్నాయంటే ఆ అప్పులు పాపం చేసి తెలంగాణ ప్రజలకు ఏమైనా ఇచ్చిరా, తెలంగాణ పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు ఇచ్చిరా? అట్లా కూడా కాదు. కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం ఇల్లు మొత్తం బంగారం చేసుకుంది, ఎక్కడ వస్తే అక్కడ అది చేసుకుంది. ఇప్పుడు తాతలు 100 తరాలు కూర్చొని తిన్నా కూడా అరగని ఆస్తి. కాబట్టి ఇవన్నీ 100% ప్రజల సొమ్ము తీసుకుంటాము, ప్రజలకు ఇస్తాం. అది కూడా ఈ రకంగా ముందుకెళ్ళాలంటే మనకు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ సహకారం అవసరం. 100% మేము రెస్పెక్ట్ చేస్తాము. ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయినాయి, ఆయన మాకు ప్రధానమంత్రి, అందరికీ ప్రధానమంత్రి, బీజేపీ పార్టీకి ప్రధానమంత్రి కాదు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీకే సీఎం కాదండి, తెలంగాణ రాష్ట్రానికి సీఎం. ఒక మాట మాట్లాడేటప్పుడు సరే మీ ఇందాక వెంకటరెడ్డి గారు అన్నయ్య చెప్పారు, కిషన్ రెడ్డి గారు అదే అన్నారు ఇది అన్నారు అంటే, కిషన్ రెడ్డి గారు మేము వ్యక్తిగతంగా చాలా ఇష్టపడతాము, పార్టీలకు ఖచ్చితంగా కూడా ఆయన ఒకే పార్టీని నమ్ముకొని ఒకే పార్టీలో ఉండు, ఒక రోజు ఒక మాట కూడా ఎవరిని అనే వ్యక్తి మేము కాదంటలేము. కానీ బీజేపీ గవర్నమెంట్ బీజేపీ చేసే దాని గురించి విమర్శించడం తప్ప వ్యక్తిగత దూషణ అనేది ఎవరికి అవసరమైంది కూడా కాదు. అతను ఎలాంటి వ్యక్తి. నేను అనేది ఏంటంటే బీజేపీ పార్టీలో ఇప్పుడున్న ఎంపీలు ఏ పార్టీకి వెళ్ళి వచ్చిండ్రు, ఏ పార్టీ మన కరుడు కట్టిన ఇప్పుడు బీజేపీ పార్టీలో కిషన్ రెడ్డి గారు అనేది ఆయన ఫస్ట్ నుంచి బీజేపీ పార్టీ, ఆయనకి ఎలాంటిది కూడా లేదు. మరి ఈ రోజు ఇక్కడ ఉన్న ఎంపీలల్లా ఏ పార్టీలకి వెళ్ళి వచ్చిండ్రు? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నిజంగా మీరు నికాసైన బీజేపీ పార్టీ నాయకులకే టికెట్ ఇచ్చి గెలిపించుకోలేదు కాబట్టి ఇప్పుడు పార్టీలు అన్నప్పుడు కొన్ని ఉంటాయి, దాన్ని మనం పాయింట్అవుట్ చేసి మనం కూడా ఆలోచించుకోవాలి. మనం అధికారంలో ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం, ప్రజలకు వీళ్ళని ఎందుకు అంటున్నాం మనం ఆలోచించుకొని పెద్దలు సూచన ఇవ్వాలని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే పలు సందర్భాల్లో మోడీ గారిని కలిశారు,
మీరు కూడా చాలా ప్రాజెక్టులకి ఆమోదం తెలిపారు. డబుల్ డెక్కర్ వెళ్తోంది కంటోన్మెంట్ గురించి, ఈరోజే దాని నోటిఫికేషన్ కూడా విడుదలైంది. కేంద్ర ప్రభుత్వం కూడా గత 10 ఏళ్లలో ఆమోదించని చాలా ప్రాజెక్టులని ఇటీవల కాలంలో ఆమోదం తెలిపింది కదా. మీకు తెలుసు ఎందుకు ఆ 10 ఏళ్లలో అవన్నీ ఆగిపోయాయి. మెట్రో కావచ్చు, డబుల్ డెక్కర్ ప్రాజెక్ట్స్ కావచ్చు. ఒక్క నిమిషం, నేను బీజేపీ గవర్నమెంట్ మాకు చేయట్లేదు, గతం ఉన్న సీఎం వెళ్ళి అడగలేదు అని అదే మేడం, అదే నేను అనేది. ఒక్క నిమిషం సార్, అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు. మరి 10 సంవత్సరాల సీఎం ఎందుకు మోడీ గారి దగ్గరికి వెళ్ళలేదు? ఎందుకు మరి ఆయన తెలంగాణ జాతి పిత అంటారు కదా, వెళ్ళలేదు. మాకేం లేదండి, అహంకారం ఏం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు మనం కలిసి పనిచేస్తేనే రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకి న్యాయం జరుగుతుంది. మేము చేయలేదని ఏం చెప్పట్లేదు. కాకపోతే మాకు రావాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. మాకు అంటే కాంగ్రెస్ పార్టీకి కాదు, తెలంగాణ రాష్ట్రానికి ఆ విషయం వెంకటరెడ్డి గారిని చెప్పమన్నా. ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు. ఇప్పుడు పార్సాత్ గారు, చర్చ అనేది పక్కదారి పొగట్టుకుంటూ ఉంటే బాగుంటది. ఎందుకంటే జాతీయ స్థాయిలో బీజేపీ ఏం చెప్పింది, ఏం చేయలేదు అనేటువంటి ఒక చర్చ అయితే దాన్ని ఇంకో రకంగా మాట్లాడతారు. తెలంగాణ వరకే పరిమితం అవుదాం. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కంట్రిబ్యూషన్ ఏందో చెప్పండి. బీజేపీ కాంట్రిబ్యూషన్, మీరు మా 8 మంది ఎంపీలు ఉన్నారు, మీకు 8 మంది ఎంపీలు ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసీ 17 ఎంపీ ఉన్నాడు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు సంవత్సరం అవుతుంది. మన రాష్ట్రానికి కావలసినటువంటి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ, ప్రాజెక్టులు కానీ, ప్రోగ్రాములు కానీ ఏమైనా ఉన్నట్టయితే వీటి మీద మీరు అడగండి అని చెప్పి ఇంతవరకు ఒక మీటింగ్ పెట్టేటువంటి కనీస సంస్కారం లేనటువంటి పరిస్థితులు మీరుంటే పెట్టారండి. ఎందుకు పార్టీలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకున్నప్పుడు ఎందుకు పెట్టలేకపోయినట్టు? ఆయన పెట్టలే, కేసీఆర్ మీరు పెట్టలే. మీరేంటంటే మీరు మాట్లాడేది ఇప్పుడు నిన్న మాట్లాడింది ఏంది? మీరు నిన్న కిషన్ రెడ్డి గారి గురించి వినండి, మధ్యాహ్నం మాట్లాడకండి. మీరు మాట్లాడేప్పుడు మాట్లాడలేదు. నేను ఆపమంటే 10 సార్లు ఆపుతా. నేను కిషన్ రెడ్డి గారు సోనియా గాంధీ కాలు కడుకొని నెత్తిలో పోసుకోవాలా? ఇదా ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష? ఏం మాట్లాడతారండి? కత్తులు తీసుకొని వస్తాం, పొడుచుకుందాం రండి అనే పద్ధతిలో టీఆర్ఎస్ మీద మాట్లాడితే నడుస్తుంది. భారతీయ జనతా పార్టీ సహించదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఆ పని మేము కూడా చేయగలుగుతాం. ఏం మాట్లాడతారండి? మోదీని పట్టుకొని ఏమంటాడు? అనేక సందర్భాలలో ద్రోహి, తెలంగాణ ద్రోహి అని మాట్లాడతారు. మోదీ ఒక్కనాడన్నా కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి పేరు తీసుకొని మాట్లాడిండండి. మీ భాషా ప్రయోగం లేదు. మీరు ఏం మాట్లాడుతున్నారు? వల్ల అలవి కానీ వీలు కానీ ఊహాజనితమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ముందు పెట్టి, ప్రలోభ పెట్టి, మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇవాళ ఏమి చేయలేనటువంటి ఒక నిస్సాయ పరిస్థితుల్లో వరంగల్ సభలో మీరు ఏం చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు. మీరు చెప్పినదే కదా 100 రోజులు చేస్తాను, 7వ తారీఖు సంతకం పెట్టిస్తానని. ఏం పెట్టించారు? మీరు ఎవరు చెప్పమన్నారు మిమ్మల్ని? కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇలా 6 గ్యారంటీల విషయం లోపల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజలకు వెళ్తే అర్థమవుతుంది. బోనస్ 70% అమ్ముడు పోయిన తర్వాత నేను చెప్తున్నాను, నేను 1950కి క్వింటాలకు అమ్ముకున్న పారసాతి గారు నిన్న. కాబట్టి మీరు చేస్తున్నటువంటి, నేను ఇంత ఎడ్యుకేటెడ్ ఉండి హైదరాబాద్ దగ్గర ఉండి నాకున్న 3 ఎకరాల లోపల వచ్చినటువంటి పంట ఏదైతే ఉన్నదో అమ్ముకున్నటువంటి పరిస్థితుల లోపల అన్ని మోసాలు, రైతులను మోసం చేసిండ్రు, ఉద్యోగస్తులను మోసం చేసిండ్రు, మహిళలను మోసం చేసిండ్రు, కార్మికులను మోసం చేసిండ్రు. చేసి ఒక్కటి ఎందుకో చెప్పలేదు నిన్న. మేము చేసిన మీద ఒక్క మాట చెప్పకుండా ప్రతిపక్షాల మీద విపరీతమైనటువంటి భాషా ప్రయోగాన్ని కేసీఆర్ కంటే దాన్ని ఆధునీకరించుడు. కేసీఆర్ దిగజారిన భాషకు ఆధునీకరించి కలర్ ఇచ్చి మాట్లాడి ఇవాళ పబ్బం కప్పుకునేటువంటి పరిస్థితుల గౌరవ ముఖ్యమంత్రిగా ఉండడం మంచిది కాదు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటిది ఏందో చెప్పాలా. కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రానికి ఇయ్యదు. ఇది మీ డబ్బు మా డబ్బు అని ఉండదండి. ప్రజలు కట్టిన డబ్బు రాష్ట్రానికి ఉంటుంది. మీరు ఇవాళ కోడంగల్లు కూడా ప్రత్యేకంగా డెవలప్ చేసుకుంటున్నారు. ఏ గ్రౌండ్లో చేసుకుంటారండి? అంటే ముఖ్యమంత్రి గారు ఆయన చేసుకున్నాడు, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ చేసుకున్నాడు. మీరు అదే పద్ధతిలో పోతుంటారు కదా. మీరు చేస్తున్నటువంటి ఎంత సమంజసం? అన్ని ప్రాంతాలు 125 అసెంబ్లీ నియోజకవర్గాలు సమానంగా ఉండాలి. ఆ మాటకు వస్తే గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి తర్వాత డెవలప్ చేసుకోవాలి. కాబట్టి రాజకీయాలు వ్యక్తిగత రాజకీయాలని, స్వార్థపూరితమైన రాజకీయాలని, ప్రాంతీయ ధోరణిలో మాట్లాడేటువంటి పద్ధతి లోపల ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. మీరేమో జాతీయ పార్టీ అంటే ఏమిటి? 3 రాష్ట్రాలకు పరిమితమైంది. మాకు అన్ని సీట్లు రాలేదు, ఇన్ని సీట్లు రాలేదంటే మొత్తం 3 ఎన్నికల లోపల 2014, 2019, 2024 ఎన్నికల్లో పార్లమెంట్కి జరిగిన వెంకటరెడ్డి గారు మనం మళ్ళా నేను ఏమంటున్నా అంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అభివృద్ధి చేయడానికి అందరు 17 మంది ఎంపీల సమావేశం ప్రతి పార్లమెంటుకు ముందు పెట్టి ఒక లిస్ట్ ఇచ్చి మన డిమాండ్లు ఇవన్నీ మీరు ఒక్కటన్నా చేసిండ్రా? మీరు
చేయకుండానే ఇది చేయండి అది చేయండి అంటే ఎవరి పార్టీ ఆ పార్టీ పద్ధతిలో చేయడం జరుగుతున్నటువంటిది. అది మీరు గమనించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అదే ఈశ్వర్రెడ్డి గారు ఇప్పుడు ఒక విషయం వెంకటరెడ్డి గారు ఆవేశపడ్డారు. కొంచెం విషయం ఏంటంటే ప్రధానిగా మోడీ గారు 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన రోజు తను ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నేను పెద్దన్న పాత్ర పోషించను అంటే డామినేట్ చేయను, ఏ రాష్ట్రం మీద కూడా నేను డామినేట్ చేయను, పెద్దన్న పాత్ర పోషించను. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ పార్టీ అధికారంలో ఉన్నా అన్ని పార్టీల ముఖ్యమంత్రులను దేశాభివృద్ధి నా లక్ష్యం కాబట్టి అందరినీ కలుపుకొని పోతాను అని చెప్పారు. ఈ విషయంలో క్లియర్ గా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఇక రెండో అంశం ఏంటంటే మన రాష్ట్రానికి వస్తే ఇక్కడ విషయంలోనే ప్రధాన సమస్య వచ్చిపోవడం లేదు. ఇది ఒక అంశం. ఉదాహరణకు ఏమిటంటే ఒక్క నిమిషం, అది వినపడలేదు చెప్పండి. మీరు చెప్పింది ఏది? ఈ రాష్ట్రానికి వస్తే అన్నదే వినపడలేదు, తర్వాత వినపడలే మాకు. చెప్పండి. రాష్ట్రంలో ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే నిధుల సమస్య ఉందండి. ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, చిన్న ఎగ్జాంపుల్ ఏంటి, పెద్ద కూడా చెప్పట్లేదు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ ఇంకా అదర్ స్టూడెంట్స్ కానీ అవును వాళ్ళకు హాల్ టికెట్స్ ఇవ్వక సెమిస్టర్ సిస్టమ్ లో బ్రేక్స్ వస్తున్నాయి. వాళ్ళు యాజమాన్యాలు ఇమీడియట్ గా ఫండ్స్ రాకపోతే వాళ్ళు హాల్ టికెట్స్ ఇవ్వట్లేదు. మీరు పేమెంట్ చేయమంటున్నారు, ముందు పేమెంట్ చేయండి తర్వాత చూసుకుందాము అని అంటారు. ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు. అవును అదే ఇట్లా ఏంటంటే ఒక చిన్న, నేను పెద్ద సమస్య చాలా ఉన్నాయి కానీ చెప్పాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ గా చెప్తున్నా నేను. ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు ఈశ్వర్రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ మీద 60,000 కోట్ల బకాయిలు ఉన్నాయి గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు ఉన్నది. దాని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పాయింట్ చెప్తే మీరు సమాధానం చెప్తాం కదా. లేదు ఈశ్వర్రెడ్డి గారు చెప్పేది. వెంకటరెడ్డి గారు, నేను మేడంనే అడుగుతాను. అదే ఈశ్వర్రెడ్డి గారు అనేది నిధుల సమస్య ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముందు ప్రధానంగా నిధుల సమస్య. నిధులు ఎక్కడి నుంచి వస్తాయి అన్నది కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి. పార్థసారథి గారు, మా దగ్గర తెల్ల కాగితం ఉంది. ఒక్క నిమిషం ఈశ్వర్రెడ్డి, తెల్ల కాగితం ఉంది, పెన్ను ఉంది. మేనిఫెస్టో రాసినప్పుడు మేము కూడా బ్రహ్మాండంగా రాసినాము. సెంట్రల్ పార్టీకి పంపిస్తే అన్ని కొట్టేసి మాకు ఇవ్వాల్సిన విషయం మాకు తెలియదండి. ఇట్లా ఉచితంగా ఇవ్వాలనేది భారతీయ జనతా పార్టీకి తెలియదా? మేము అధికారంలోకి రావాలన్నప్పుడు ప్రజలను బ్రహ్మలోకి దించాలా, మోసం చేయాలా, తీసుకొచ్చి మన అధికారంలోకి రావాలా, ఎట్లయినా అనేటువంటి పద్ధతి మాకు తెలియదని మాకు చేత కదా. కాబట్టి ఇవాళ చర్చ జరగాలి. దేశవ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాలు ఏదో ప్రభుత్వాలు ఇచ్చేటువంటి హామీలు కానీ మేనిఫెస్టోల మీద చర్చ జరగవలసిన అవసరం ఉందని చెప్పి మోదీ గారు అంటున్నారు ఇవాళ. అదే వెంకటరెడ్డి గారు, ఈశ్వర్రెడ్డి గారు కానీ మనకి పక్క రాష్ట్రంలో ఏం జరిగిందో తెలుసు. జగన్ గారి సంక్షేమ రాజ్యం ఏ దిశగా పోయింది తెలుసు. పార్థసారథి గారు, ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఆవేశపడుతున్నారు కానీ నేను అనేది మాట్లాడేది ఎట్లుంటది? నేను ఆవేశపడను, తెలుసు. పార్థసారథి తెలుసు, నేను మాట్లాడేది ఎట్లుంటది. నేను జర్నలిస్ట్ గా చెప్తున్నా అండి. పాజిటివ్ నెగటివ్ పాయింట్స్ నేను చెప్పగలను. నేనేమంటా అంటే ఒకటి, ఇప్పుడు నెగటివ్ పాయింట్ చెప్పాను. పాజిటివ్ పాయింట్కి వస్తే 10 సంవత్సరాల్లో గతంలో టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా ప్రభుత్వ అంటే ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్స్ ఇవ్వలే. ఇప్పుడు చూడండి, మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్ అయిపోయింది. మొన్న సండే మండే నాడు గ్రూప్ 3 ఎగ్జామ్ అయింది. వచ్చే నెల 17వ తారీఖు నాడు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. వచ్చే నెల 17వ తారీఖు డిసెంబర్ 15న. ఇట్లా ఒక విద్యార్థులు అంటే నిరుద్యోగులను కూడా ప్రభుత్వంలో అంటే ఖాళీలను భర్తీ చేయడానికి ఒక ప్రక్రియ బిగిన్ అయింది. ఇట్లా మనం పాజిటివ్ యాంగిల్ ఒకటి నేను చెప్పాను, నెగటివ్ యాంగిల్ ఒకటి చెప్పాను అని. అంటే రెండు కూడా నేను జరుగుతున్నాయి. ప్రభుత్వంలో ఒక ప్రక్రియ అనేది జరిగింది. నిధులు లేకపోయినప్పటికీ ప్రభుత్వం తన వంతు తన ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వానికి కాదండి. సమయం అంటే ఏంది? మీరు చెప్పిందే చెప్తున్నాము, వాళ్ళు చెప్పింది ఏంది అని అడుగుతున్నాము. ఇవాళ 100 రోజుల లోపల కాదు వెంకటరెడ్డి గారు, కొంత సమయం ఇవ్వాలి, వాళ్ళు మీతో సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు కదా. ఒకటి ఈశ్వర్రెడ్డి గారు ఆ మాట దానికి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉందని నేనే చెప్పాను కదా. ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నప్పుడు మరి పెళ్లి చేసుకున్నప్పుడు కనాలని తెలియదా? తెలియదా? ప్రభుత్వం నేను వెంకటరెడ్డి గారు, నేను ఈ ప్రభుత్వాన్ని సమర్థించడం లేదు, ఎవరిని సమర్థించడం లేదు. అధికారంలోకి రావడానికి ఆకర్షణీయమైన పథకాలను
ప్రకటించి ప్రజలను ఆకర్షించి ప్రలోభపెట్టి మరి ఆ విషయం చెప్పండి. వచ్చిన తర్వాత అదే ఇబ్బంది ఒక్క నిమిషం మేడంని చెప్పనివ్వండి. ఒక్క నిమిషం మేడం, నిధులు అనేది ప్రధానమైన సమస్య అండి. రాబోయే రోజుల్లో అయినా ఇంకో 2 ఏళ్ళైనా అవును. నిధుల సమీకరణే ఈరోజు ప్రధానమైన సమస్య ప్రభుత్వం ముందు. ఆ నిధుల సమీకరణ చేయలేకనే జగన్ రెడ్డి ప్రభుత్వం మనకి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితికి వచ్చింది తెలుసు. సో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది నిధుల సమీకరణ. అది ఎలా అవుతుంది? ట్యాక్సులు పెంచడమా లేదా ఇంకోటి ఉంటుందా? ఇప్పుడు నిధుల సమీకరణ అంటే కేంద్రం నుంచి మహా అంటే కొద్దిగా పెంచి ఇస్తారేమో, ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రికి సన్నిహిత్యం ఉంటే. నిధుల సమీకరణ ఎలా అవుతుంది? నిధులు లేకుండా ఈ పనులు ఎలా అవుతాయి? ఒకటండి, రాష్ట్రంలో అభివృద్ధి దశలో నడుస్తుంది. ట్యాక్సులు పెంచుతారా? ట్యాక్సులు పెంచితే మళ్ళీ ప్రతిపక్షం పెంచింది అంటారు. అది పెరిగితే ఇది పెంచింది అంటారు. నిత్యావసర వసూలు జరిగి పెంచిందంటే పెంచిందంటారు. ఎట్లా చేస్తారంటే మరి ఎట్లా చేస్తారండి? మీరు ఎట్లా చేస్తారు? ఒక్క మాట. ఇప్పుడు అన్న ఏం చెప్తున్నాడు, పెళ్లి చేసుకునేటప్పుడు సోర్స్ తెలియదా అంటే, అందరు సోర్స్ ఉన్నాడే పెళ్లి చేసుకుంటున్నారా అండి? ఆశతో బతాడు అంటే పెళ్లి చేసుకోమని పిల్లలు పుడతాడు అని చాలా మంది పిల్లలు లేని వాళ్ళందరూ తిరుగుతున్నారు. అంటే వాడు పిల్లలు పుట్టడానికి పెళ్లి చేసుకోవడం, పెళ్లి చేసుకుంటేనే కదా పిల్లలు పుట్టంది తెలిసేది. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఒకటి, పెళ్లి చేసుకున్నప్పుడే చేస్తామా, ఇది మనం మాట్లాడే భాషా విధానం ఎట్లుంటది అంటండి, మనిషి ఆశాజీవి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 50 సీట్లు గెలుద్దాం అనుకున్నారు. మళ్ళీ 8 సీట్లే గెలుస్తారని మీరు ముందే అనుకుంటే 8 దగ్గరనే పోటీ చేయాల్సిందే. 190, 119 నియోజకవర్గం ఎందుకు పోటీ చేసిండు మీరు? మరి మీరేం చేద్దాం అనుకున్నారు? గెలిస్తే మీరు ఎక్కడి నుంచి ఏమైనా గుడ్లు పెట్టేది, ఏమైనా బంగారు బాత్ ఏమైనా ఉందా? మనం ఉత్పత్తి అనేది డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప ఎక్కడి నుంచి వస్తుంది. మేము గతంలో తెలంగాణ రాష్ట్రమే కాదండి, దేశంలో అనేక సార్లు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొత్తగా రాలేదు. అందుకే తాతల నాటి యుగం నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి 10 రూపాయలు ఉంటే 20 రూపాయలు చేసేది ఆనవాయితీనే తెలుసు. ఇప్పుడు మనకి లగ్జరీ లైఫ్. మన పిల్లలు ఇప్పుడు హైదరాబాద్ లో 1,00,000 రూపాయలు సంపాదిస్తే మళ్ళీ ఫస్ట్ వచ్చేవరకు 1 రూపాయి చేతులు ఉండదు. కానీ 1,00,000 రూపాయలు మన తాతల దగ్గర ఉంటే దాన్ని ఒక 10 సంవత్సరాలు దాచిపెడతారు. కాబట్టి అలాంటి నేచర్ అనేది కాంగ్రెస్ పార్టీకి ఉంది. ప్రజల సొమ్ముని ఎట్లా దాచిపెట్టాలి, వచ్చిన 10ని 20 ఎట్లా చేయాలి, ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలని ఉంది. ఇలా కేసీఆర్ లాగా లూటీ చేయలేదు, లేకపోతే బీజేపీ వాళ్ళు కేంద్రంలో ఉన్నారు, ప్రతిదీ ఇదే చెప్తున్నారు తప్ప మేము ఒకవేళ మీరు రాకపోతే, మీరు అధికారంలోకి వస్తే మీరు ఏ రకంగా చేసేవాళ్ళు చెప్పండి. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా 8 మంది, సలహా ఇవ్వండి. అంటే మేము ఇంకో అద్భుత దీపం ఏమైనా చేసేటోళ్ళ మీరు? అదే కదా. కాబట్టి మనము సఖ్యతతోని పోవాలి. నువ్వు ఎంత కొట్లాడినా ఎంత చేసినా 4 సంవత్సరాలు అయితే ఆగాల్సిందే. మీరు ఈ రకంగా. కానీ ప్రజలు ఆగుతున్నారు. ప్రజలు ఏమంటారు? 10 ఏళ్ళు చూసిన వాళ్ళ పాలన, సంవత్సరం అయింది, అరే ఎందుకు టైం ఇవ్వద్దా అని చెప్పి ప్రజలు అంటున్నారు. దాన్ని ప్రజలతో ఏకీభవించాలి, ముందుకు వెళ్దాము. ఇక్కడ మనం ఫైట్ చేసుకుంటూ వచ్చేది లేదు. చూద్దాం ఏ రకంగా వెళ్తాం ముందుకు. వాళ్ళు వెళ్ళకపోతే, ఇప్పుడు వెళ్ళకున్నా మేము ఒకవేళ చేయలేదు అనుకోండి, మీకే తెలంగాణ ప్రజలు పట్టం కడతారేమో. కాబట్టి మేము చేస్తాము. మేము ఇచ్చిన హామీలు 10 ఇస్తే 20 చేస్తామని చెప్పాము. ఇప్పుడు గతంలో మీరు కూడా మోడీ గారి మీద చాలా నమ్మకము, ఒక మంచి చదువుకున్న వ్యక్తి, తనకి ఏ ఆశలు లేవు, తనకి ఏదో కుటుంబము ఏదో చేయాలి, దేశ ప్రజలని దోసుకొని తినాల ఆలోచన లేదు. పార్టీలకు అతీతంగా ఎప్పుడు కూడా ఆయన అతీతంగానే పోయి ప్రతి ఒక్కరిని కూడా చాలా బాగా పలకరించే విధానం ఉంటుంది. మేము కాదనం. కానీ బీజేపీ పార్టీలో ఉండే అంశాలు, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, అసలు వాళ్ళది ఏంటి అనేది తెలంగాణ ప్రజలుగా దేశ ప్రజల గురించి కూడా ఆలోచించాలి. వ్యక్తులను ఎవ్వరూ టార్గెట్ చేయడం మంచి పద్ధతి కాదు. మేము కాకపోతే ఇవాళ బీజేపీ ప్రత్యామ్నాయంగా తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడుతుంది. ఏ రకంగా కొట్లాడుతుంది? గత పాలకులు ఏం చేశారు? ఇంత ఫైట్ మీరు చేస్తున్నారు కదండి. 10 సంవత్సరాలు కేంద్రంలో ఉన్నప్పుడు కిషన్ రెడ్డి గారు 2 సార్లు ఎంపీగానే కదండి. మరి మీరు కూడా అప్పుడు గతంలో కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. మీరు తెలంగాణ రాష్ట్రం మీద ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదండి? మీరు అంటున్నారు తెలంగాణ ద్రోహి మోడీ గారు అన్నారు అని రేవంత్ రెడ్డి గారు అన్నారు అంటున్నారు. నిజంగా కూడా తల్లిని చంపి పిల్లని తీసి బతికిచ్చిరు అని చెప్పేసి మరి మోడీ గారి విశాఖపట్నం ఎలక్షన్ లో అనలేదండి? మరి అది ఎట్లా పాసిబుల్ అయితే? మనం తెలంగాణ వాళ్ళం కదండి. మరి బీజేపీ పార్టీ ఎట్లా మాట్లాడిందండి? నేను అనేది ఏంటంటే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు, ఇచ్చారండి. మరి తెలంగాణ రాష్ట్రం అనేది తెలంగాణ రాష్ట్రం పక్క రాష్ట్రమైన ఉమ్మడి రాష్ట్రంగా ఉండే. మరి బీజేపీ పార్టీ అక్కడ పద్ధతి అక్కడ చెప్పింది, ఇక్కడ చెప్పింది అన్నప్పుడు ఎస్, ఇక్కడ ఇవాళ తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు సీఎం ఉన్నారు కాబట్టి తెలంగాణ ద్రోహి అన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఒక్కటి చెప్తారు, మోడీ గారు 4 సార్లు 3 సార్లు నిజామాబాద్కి వచ్చిండు, పసుపు బోర్డు అన్నాడు. మళ్ళీ ఎక్కడ వచ్చింది ఆ పసుపు బోర్డు అనేది కూడా చెప్పాలి.
కాబట్టి మీరెందుకు చేస్తలేరు? కేంద్రం నుంచే కదా రావాల్సింది, మీరెందుకు చేయట్లేదు? గిరిజన యూనివర్సిటీ అంటారు, మేము పెడతామంటే మేము వద్దని చెప్పామా? సరే గత ప్రభుత్వం కేసీఆర్ గారు రాలేదు అనుకుందాము, మరి మీకు ఇప్పుడు మీరు ఎంపీలు గెలిచి ఏం చేస్తారు? ఇవాళ రేవంత్ రెడ్డి గారే పెట్టాలి, రేవంత్ రెడ్డి గారిని బొమ్మను చూసి మీకు వేసిరా అండి ఓటు? బీజేపీని చూసి వేసిరా అంటారు. మరి బీజేపీ మీరు వెళ్ళి కాదు మేడం, ఇప్పుడు కాదు మన రెడ్డి గారు ఒక సలహా ఇచ్చారు, ఎంపీలందరినీ ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడితే బాగుంటుందేమో. ఇంతవరకు సంవత్సర కాలంలో అది జరగలేదు. సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద. ఇప్పుడు ఎంపీలు వెళ్ళి లేకపోతే ఇప్పుడు సరే మేము పిలవకపోయినా మీరు కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎంపీలు గెలిచిండ్రండి, మీరు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన టైమింగ్ అని ఎప్పుడైనా చెప్పారా? లేకపోతే ప్రతిపక్ష మేము మోడీ గారు ఎట్లా చూస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు కూడా గెలిచినప్పుడు అందరూ సమానమే అని చెప్పి మొన్న నిదర్శనం ఏంది? నియోజకవర్గానికి 2 కోట్ల చొప్పున గెలిచిన క్షణమే 2 కోట్ల నిధులు ప్రతి నియోజకవర్గానికి ఇచ్చిళ్ళు. కేసీఆర్ లాగా ఓన్లీ గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకి ఇవ్వలే. మాకు అట్లా ఉండదండి, మీరు అర్థం చేసుకోవాలి. తెలంగాణ సమావేశం ఏర్పాటు చేయడంలో ఎందుకు వెనకబడ్డారు అనేది ఒక సమావేశం ఏర్పాటు చేయాలంటే అనేక రకాలుగా. ఒక నిమిషం అండి, ప్రోటోకాల్ మీరే ఒప్పుకున్నారు. బండి సంజయ్ గారు అన్నారు గతంలో ప్రోటోకాల్ పెట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా ప్రోటోకాల్ ని అనుసరించలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, సీఎం నేతృత్వంలో ప్రోటోకాల్ అనేది చాలా చాలా వాల్యూ ఇస్తున్నారండి. ఇంకా అంతకన్నా ఎక్కువ నిదర్శనం ఏం కావాలండి? ఎందుకు పక్కన మీరందరూ వచ్చి సమావేశం మీరు పిలవద్దా అండి? ప్రతిపక్షంలో మీరు పిలవద్దా? పిలిస్తే రానని ఏమైనా చెప్పాడా? ఎంతసేపటికి పాయింట్ అవుట్ పిలిస్తేనే వచ్చేటోళ్ళ? మీరు ఏమైనా చిన్న పిల్లలా అండి? కాదు మేడం, ఒక్క నిమిషం ఆగండి. రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలి కదా. లేదా మీరు ఎంపీగా గెలిచినప్పుడు మీకు లేదా? ఏం మాట్లాడతారు మీరు? ఏం మాట్లాడతారు? ఏం పిలుస్తారు? ఎవరు పిలుస్తారండి? మీరు మాట్లాడే అర్థం లేకుండా మాట్లాడితే నోటికి వచ్చి మాట్లాడతారు మీరు. చర్చ అనేది ఎట్లుంటదండి? చర్చ ఎట్లుంటదా అండి? మీరు ఏంది మేమెందుకు పిలుస్తామండి మీటింగ్? మీరు పిలవాలి కదా. కాదు ఈశ్వర్ రెడ్డి గారు, మీటింగ్ ఎవరు పిలవాలి? ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి ఈశ్వర్ రెడ్డి గారు. సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసినప్పుడు ఎవరు రాలేదు. మీరు ఒక్క మీటింగ్ పార్సాద్ గారు ఒక్క నిమిషం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడదామండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వినండి. మీరు కొంచెం మనం గట్టిగా మాట్లాడంగానే నిజాలు అబద్ధాలు అయిపోవు. మేం చెయ్యము, మీరు గట్టిగానే మాట్లాడతారు. ఒక నిమిషం ఆగండి. నేను అనేది ఏంటంటే మీకు మన తెలంగాణ ఎంపీలకు బాధ్యతలు లేవా? ఒక్క నిమిషం ఆ ప్రశ్న సమాధానం చెప్పనివ్వండి సంజయ్ రెడ్డి గారు. ఒక్క నిమిషం ఆగండి. చర్చ నాది. తెలంగాణ ఎంపీలు పిలుస్తారండి మీటింగ్? ఎప్పుడైనా ఏం అభివృద్ధి చేసింది? ఏ టీవీలో అయినా ఇదే నీతో గొడవ. మాకు ఏ టీవీలో అయినా మీతో గొడవ వస్తుంది. మాట్లాడతావు నువ్వేది మాట్లాడతా మొత్తం మేము ఇది చేసినాం అంత చేసినాం అని చెప్తావు. అదే మాట్లాడతావు. నీళ్ళ కొట్లాడ కాదు. ఈ రాజకీయాలు ఒక్క నిమిషం ఆగండి ఈశ్వర్ రెడ్డి గారు. ఇప్పుడు మన వెంకటరెడ్డి గారు చెప్పినట్లు కానీ ఇంకోటి కానీ ఇనిషియేటివ్ ప్రభుత్వమే తీసుకోవాలి. ప్రతిపక్షం ఏ రోజు తీసుకోదు, తీసుకోవాలి. ఒక్క నిమిషం భరతరాజ్ గారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర సమస్యల మీద ప్రతిపక్షాలను కాన్ఫరెన్స్ తీసుకున్న ఒక్క సందర్భంలో ఒక మీటింగ్ లేదు. హైడ్రా మీద ఇంతవరకు మీటింగ్ పెట్టలేదండి. ఎందుకు పెట్టలేదండి? మూసి మీద మీటింగ్ పెట్టలేదు ఎందుకు? చాలా సందర్భాలు ఏర్పాటు చేసి మీరు వచ్చిరా ఏం చేసింది? అట్లా మీకు తెలియకపోతే ఊరుకోండి. మీకు ఏం తెలియదు. చాలా సందర్భాల్లో మీటింగ్ పెట్టిండ. ఏం మీటింగ్ పెట్టి చెప్పమనండి. మీకు ఏం తెలియదు, ఊరుకోండి. మీరు ఆ పార్టీలు ఏముందో నాకు తెలియదు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మేడం ఒక్క నిమిషం మనకి సమయం కూడా గంట మాత్రమే ఉంది, అది కూడా అయిపోతుంది. ఒక్క నిమిషం. ఇప్పుడు చాలా సందర్భాల వల్ల రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీలో మీటింగ్ పెట్టినట్టు మీరు చెప్పండి. నేను ఓపెన్ క్షమాపణ చెప్తా. లైవ్లో ఏ మీటింగ్ పెట్టిండండి? ఎవరైనా తెలిసిందా? నాకు తెలిసి అధికారికంగా జరగలేదు. మళ్ళీ అయిపోయి మళ్ళీ ఏం చెప్పింది మేడం? ఒక్క నిమిషం ఆగండి ఈశ్వర్ రెడ్డి గారు. ఇప్పుడు నా దగ్గర 2 నిమిషాల సమయం ఉంది. ఈ రాజకీయపు విమర్శలు ఇవి గత సంవత్సర కాలంగా మనం చూస్తూ ఉన్నాం, కొనసాగుతూనే ఉన్నాయి. కానీ నిజంగా మనం పరిశీలించుకుంటే ఈ సంవత్సర కాలంలో 10 ఏళ్ళు ఏం జరిగింది? ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు ముందుకు సాగింది, ఇంకా సాగాల్సింది ఏముంది? 2 నిమిషాల్లో మీరు చెప్తే ఈ రాజకీయాలు పక్కన పెట్టి నేను చర్చను ముగిస్తారు.
లేదు వెంకటరెడ్డి గారు, నేను రాజకీయాలతో పాటు నాకు అర్థమైంది. ఇప్పుడు ప్రధాన సమస్య మీరు అడిగిన దాంట్లో చాలా స్పష్టంగా ఉంది. ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వము ఒకటే, అంటే ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తప్ప మిగతా అన్ని కూడా ఆన్గోయింగ్ స్కీమ్స్ గానే ఉన్నాయి. ఇంకేవి కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇంప్లిమెంట్ కాలేదు. అయితే ఇక్కడ ఆకర్షణీయమైన పథకాలు ఏవైనా అమలు చేయాలంటే ప్రభుత్వాలు జనరల్ గా ఏం చేస్తాయంటే ఎక్సైజ్ సుంకం పెంచడము, లేకపోతే రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచడము, ఇట్లాంటివి చేసి నిధులు సమీకరించుకుంటాయి. ఇది అల్టిమేట్ గా ఒకరికి ఇచ్చి ఎడమ చేతితో ఇచ్చి కుడి చేతితో తీసుకున్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తుంటది, ఎవరు అధికారంలోకి వచ్చినా కానీ. ఇప్పుడు కొంతమంది మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం కల్పిస్తున్నారు, కానీ అల్టిమేట్ గా మిగతా ప్రజల మీద భారం వేస్తుంటాయి ప్రభుత్వాలు. ఇది జరుగుతుంటాయి. అయినప్పటికీ నిధుల విషయంలో ఇంకా సరిపోలేదంటే కేంద్రం కొంత సాయం చేస్తుంది. ఇంకొక మాట చెప్పాలంటే కేంద్రం ఇచ్చే నిధులను, అంటే మన తెలంగాణ ప్రభుత్వమే కాదు, కేంద్రం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏం చేస్తాయంటే కేంద్రము వివిధ పథకాల కోసం, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కోసం నిధులు విడుదల చేస్తారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే అందులో నుంచి సింపుల్ గా వేరే పథకాలకు ఆ నిధులను మళ్లించుకుంటున్నారు. ఇలా నిధులు మళ్లించుకోవడాన్ని కూడా గతంలో కాగ్ తప్పు పట్టింది, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తప్పు పట్టింది. ఇలాంటివి కూడా చేస్తున్నారు. దీనిపైన కాగ్ ఓన్లీ అక్షంతలు వేయగలదు తప్ప కాగ్కి ఎటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదు. ఇంకా నిధులు సమీకరించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు జనరల్గా ఏం చేస్తాయంటే ఓడీకి వెళ్తాయి, అంటే ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్తాయి. ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అది పెరుగుతూ ఉంటుంది, వడ్డీ కాస్త చక్రవడ్డీగా మారి అల్టిమేట్ గా మళ్ళీ ఎవరి మీద భారం పడుతుంది అంటే ప్రజల మీద భారం పడుతుంది. అంటే మీరు అధికారంలోకి రావడానికి, అంటే ఏ పార్టీ అని నేను చెప్పట్లే, మీరు అంటే ఏదైనా ప్రభుత్వం పార్టీ కానీ అధికారంలోకి రావడానికి, ప్రజలను మచ్చిగా చేసుకోవడానికి, వాళ్ళని ఆకర్షించడానికి వివిధ రకాల పథకాలు అమలు చేసి వాటిని అమలు చేయలేక చిక్కెల పడుతున్నాయి. అల్టిమేట్ గా ప్రజల మీదనే మళ్ళీ భారం పడుతున్నది. ప్రజలు ఏమనుకుంటారంటే మాకు ఒక మంచి పథకం వచ్చింది, దీని వల్ల మాకు బెనిఫిట్ అవుతుంది అనుకుంటారు, కానీ ఇంకో రకంగా మళ్ళీ మన నెత్తి మీద భారం పడుతున్నది. ఇది అర్థం చేసుకోవాలని నేను, అంటే చివరగా ప్రభుత్వం మంచి ఉద్దేశంతో చెప్పే ముందు ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ కొంత ఈ పార్టీకి రియలైజ్ అయి ఉండాలి, వాస్తవ పరిస్థితులన్నీ అర్థం చేసుకున్న తర్వాత నిధుల సమీకరణ మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించగలగాలి. కేంద్రంతో సఖ్యతగా ముందుకు వెళ్ళగలిగితేనే కొన్ని సాధ్యమవుతాయి. సార్ ఒక్క నిమిషంలో ముగిస్తే నేను చెప్పండి. ఇప్పుడు నిధుల సమీకరణ పరిమితులు ఉంటాయి, ఆ పరిమితులకు లోబడే మన మేనిఫెస్టో అయి ఉండాలి. అది మనం ఏంటంటే అది చేయలేదు, అదొక భాగం వాళ్ళ ఇష్టం. నెంబర్ 2, ఇప్పుడు గత ప్రభుత్వము ఉద్యోగస్తుల పదవి వయస్సు 61 సంవత్సరాలకు పెంచింది, మీకు తెలుసు, 58 నుంచి 61. ఇప్పుడు అందరు రిటైర్ అవుతారు. మీకు తెలుసో తెలియదో, ఎంతమందికి తెలుసో, మేడం తెలుసో తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వినండి, రిటైర్ అవుతున్నలకు పెన్షనరీ బెనిఫిట్స్, ఒక పెన్షన్ తప్ప మిగతా బెనిఫిట్స్ అన్ని కూడా 2027 కానీ వెంకటరెడ్డి గారు, అది కాంగ్రెస్ పార్టీ తప్పు కాదు, ఇది బీఆర్ఎస్ కావాలని తదుపరి ప్రభుత్వం మీద తప్పు కాదు. నేను ఆ ప్రభుత్వం చేసిన తప్పును వీళ్ళ మీద పడుండొచ్చు, కానీ వీళ్ళు చేస్తున్న అప్పులు ఇలా 70,000 కోట్లు ఇవి. అదే అంటే ఇందాక లేదు వెంకటరెడ్డి గారు, మనం కొంత కాంగ్రెస్ పార్టీని కూడా అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని కడుక్కోవడానికి వీళ్ళకి సమయం పడుతుంది కదా. అదే మీరు తెలిసే ఎందుకు ఇచ్చినారు ఈ హామీలని. అందుకే ప్రధానమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి గారు ఏమంటున్నారు, జాతీయ స్థాయిలో ఉచితాల మీద చర్చ జరగాలి అంటున్నాడు. మన పవర్లకు రావాలంటే అన్ని ఫ్రీ రా, అదే దాని మీద చర్చ జరగాలి అనేది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా అర్థం చేసుకుంది కాబట్టి చర్చ జరుగుతుంది. చేసుకుందో తెలియదు. అన్ని 6 గ్యారెంటీలు, కర్ణాటకలో 5, ఈడ 6, అక్కడ 7, ఇక్కడ 5, అవి రాబోయే రోజుల్లో మనం చర్చిద్దాం. ఈరోజు నాకు సమయం అయిపోయింది కాబట్టి ఈ చర్చని ఇంతటితో ముగిస్తూ ఉన్నా, ఎందుకంటే రాజకీయాలు కొనసాగుతూనే ఉంటాయి కాబట్టి. కాకపోతే కొంతైనా హామీలు నెరవేర్చబడాలి, అందుకు నిధులు కావాలి, ఇది వాస్తవం. మరి కాంగ్రెస్ పార్టీ ఈ విషయం మీద ఎలా దృష్టి పెడుతుంది అన్నది మనం రాబోయే సంవత్సర కాలంలో తేలిపోతుంది. ఎందుకంటే స్థానిక సంస్థలు రావాల్సి ఉంది, ఎన్నికలు కాబట్టి అది త్వరగానే తెలుస్తుందని, ఆ నిధులు ఎలా సమీకరిస్తారో మనం వేచి చూడాల్సింది. కాబట్టి దానికోసం మనం కొంత సమయం వాళ్ళకి ఇచ్చి ఏం జరుగుతుంది, లేకపోతే ప్రజలు ఏం చెప్తారో మనందరం ఆ రోజు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు.
ఇదంతా మీ అభిప్రాయాలను చెప్పిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చర్చను ఇంతటితో ముగిస్తూ రేపు 4 Sides టీవీ పొలిటికల్ థాట్ చర్చా కార్యక్రమంలో మరొక అంశంతో కలుద్దాం.